ప్రతినిధి సృజన్ కూడా మనతో పాటు అందులోకి వచ్చారు. వాటిలోకి రైట్ అక్కడ పోలీసులు కూడా ప్రస్తుతం స్పందిస్తున్నారు. ఒకసారి అలా చూద్దాం. కెమెరాలు వాళ్ళకి పెట్టండి. మేము ఆల్రెడీ నోటీస్ ఇచ్చిన దానికి రిప్లై ఇచ్చాము. దానికి ఇంతవరకు రెస్పాన్స్ లేదు. దానికి రెస్పాన్స్ కావాలంటే ఇండియాలో డిజిటల్ పోలీసింగ్ అనేది వచ్చింది. వర్సనే ప్రెజెన్స్ అవసరం లేదు. సో దానికి సంబంధించిన కోర్ట్ చేస్తూ మేము నిన్ననే ఈరోజు మార్నింగ్ కూడా స్పీడ్ పోస్ట్ కూడా పంపించాము. అలానే రిప్లైకి నోటీస్ కూడా పంపించాము. వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ రావాలి. కానీ ఆ రెస్పాన్స్ ఇంకా మాకు రాలేదు. మేము వెయిట్ చేస్తున్నాం. కానీ పోలీసు వాళ్ళు ఇక్కడికి వచ్చినారు. వాళ్ళు సమాధానం చెప్పారు. మాకు టైం కావాలి. అలానే ఫిజికల్ గా ప్రెజెన్స్ అవసరం లేదు. ఇప్పుడు డిజిటల్ ఇండియా వచ్చింది కాబట్టి, డిజిటల్ పోలీసింగ్ కూడా వచ్చింది కాబట్టి ప్రెజెన్స్ అక్కర్లేదు. వర్చువల్ మోడ్ లో మాకు ఇవ్వండి. మేము వర్చువల్ లో మీకు ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేస్తామని చెప్పాము. తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ టైం కూడా అడిగే అవకాశాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి కాబట్టి మేము ఎక్స్టెన్షన్ టైం కూడా అడిగాము. ఇది ప్రీ షెడ్యూల్ ఆయనకున్న ప్రాజెక్టుల రీత్యా మేము ఆయన షెడ్యూల్స్ చూసుకొని మేము టైమింగ్స్ అడగడం అనేది జరిగింది. హైకోర్టుకి సహకరించాము. హైకోర్టుకి ఆశ్రయిస్తే ఇంకా బెయిల్ అప్లికేషన్ సంబంధించిన రేపు వాదనలు ఉంటాయి. క్వాష్ పిటిషన్ కూడా మేము ఫైల్ చేసాము. అది కూడా హీరింగ్ వస్తుంది. క్వాష్ కొట్టేలేదు. అదే మీకు చాలా మంది తెలియదండి. క్వాష్ కొట్టలేదు. క్వాష్ కి ఇన్స్ట్రక్షన్స్ కి నోటీస్ కి పంపించింది. వాళ్ళ సైడ్ నుంచి కౌంటర్లు దాఖలా చేయాలి. దాన్ని కొట్టేయడం అన్నారు. దాన్ని కౌంటర్స్ వేసిన తర్వాత ఫైనల్ గా హీరింగ్ చేసి అసలు ఈ కేసు నిలబడతాదా లేదా అని చెప్పి తర్వాత చెప్తారు. రెస్పాన్స్ ఎందుకు వచ్చారో మాకు తెలియదు. అది మీరే అడగాలి. ఇంకా అది ఫస్ట్ టైం ఇచ్చిన నోటీస్ కి మేము అడిగిన టైంకి తర్వాత సబ్సిక్వెంట్ గా మళ్ళీ నోటీస్ పంపించారు. దానికి కూడా మేము ఆన్సర్ ఇచ్చాము. స్పీడ్ పోస్టులు కూడా పంపించున్నాము. అలానే వాళ్ళకి వాట్సాప్ లో కూడా షేర్ చేసాము. ఎస్పీకి పంపించాము, డిఎస్పీకి పంపించాము, అలానే ఎస్పీకి సంబంధించిన సీసీ వాళ్ళకి పంపించాము, ఎస్ఎస్ వాళ్ళకి పంపించాము. అదే విధంగా ఎవరైతే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నారో ఆయన కూడా పంపించాము. ఒకటి థర్డ్ డిగ్రీ ఎవరు ప్రయోగించినా వాళ్ళ మీద కూడా క్రిమినల్ ప్రాసిక్యూషన్ అవుతుంది. అందులో చూసి ఆర్జీవి గారు భయపడేంత సినిమా లేదు. ఎవరు కూడా ఈ రోజు పోలీసు వాళ్ళు వీఐపీ స్టేటస్ లో ఉన్న వ్యక్తులను తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు. మేము కూడా కన్సర్న్ కాంపిటెంట్ అథారిటీకి మేము కూడా అప్రోచ్ అవుతాము. అంటే గత ప్రభుత్వంలో ప్రయోగించారు కదా, ఒక ఎంపీ మీద ప్రయోగించారు కదా. గత ప్రభుత్వంలో ప్రయోగించారనేది ఎవరికి తెలియదు. సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. 19th తర్వాత మళ్ళీ కూడా సబ్సిక్వెంట్ గా నోటీస్ పంపించారు. 25వ తేదీ ఈ రోజు అటెండ్ అవ్వమని చెప్పారు. దానికి సంబంధించి మేము నిన్న లెటర్ రాసాము. ఈ రోజు మార్నింగ్ వాళ్ళకి వాట్సాప్ లో పంపించాము, పోస్ట్ లో కూడా పంపించాము. వాళ్ళకి డెలివరీ అవ్వడానికి టైం పడుతుంది. అది వాళ్ళు ఇంకా మేము మాట్లాడలేదండి. కాదండి, ఒకటే కేసులో ఫస్ట్ మేము అడిగిన మేము ఏదైతే టైం అడిగిన తర్వాత మళ్ళీ వాళ్ళు వేరే టైంలో సేమ్ నోటీస్ ఇస్తారు. అడిగిన తర్వాత మళ్ళీ మేము కూడా రిప్లై ఇచ్చాము. సో దానికి డీటెయిల్గా రిప్లై ఏమని ఇచ్చామంటే, ఇప్పుడు డిజిటల్ పోలీసింగ్ వచ్చిన తర్వాత ఇండియాలో మొత్తం అంతా డిజిటల్ పోలీసింగ్ వచ్చింది. బిఎన్ఎస్ఎస్ కొత్త చట్టాలు కూడా వచ్చాయి. దాంట్లో కూడా క్లియర్ కట్ రాస్తున్నారు. కాబట్టి ఫిజికల్ ప్రెజెన్స్ అవసరం లేనప్పుడు ఇలాంటి చిన్న కేసులకి మీరు వర్చువల్ మోడ్లో కూడా హైబ్రిడ్ సిస్టంలో కూడా తీసుకోండి, హైబ్రిడ్ మోడల్లో కూడా తీసుకోండి అని చెప్పి మీరు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది లేరండి, నేను కూడా ఇప్పుడే వచ్చాను. నాకు కూడా తెలియదు. ఆయన మేబీ బిజీ షెడ్యూల్స్లో ఉన్నారు లేదు నాకు కూడా తెలియదు. ఐ హావ్ టు గో అని చెప్పండి. తెలియదండి, టైం ఇంకా మాకేం ఆన్సర్ రాలేదు. ఆర్జీవి గారి కేసు గురించి భయపడుతున్నారా లేక ఎదుర్కొందామని ఒకటి ఆర్జీవి గారు ఇక్కడ భయపడే అవకాశాలు లేవు. ఆయన ఏం తప్పులు చేయలేదు. ఇదేమి దేశద్రోహం కేసుమో కాదు, లేకపోతే ఇంటర్నేషనల్ మాఫియానో కాదు. ఇది ఒక డిజిటల్ కి సంబంధించిన ఒక పోస్ట్ చేశారని చెప్పేసి ఒకరు కంప్లైంట్ చేశారు. అసలు నిజంగా అది కంప్లైంటా కాదా లేదా అని వెరిఫై చేయడానికి మాకు కొంచెం సమయం కావాలి. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టారు. అది ప్రాసెస్. ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం తీసుకోవాలో ఏం లేదని చూసి మేము కూడా దాని మీద యాక్షన్ తీసుకుంటాం. ఒకటి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఏ వ్యక్తి అయినా పోలీస్ స్టేషన్కి వెళ్తే అది కంప్లైంట్ ఇచ్చారంటే ఎఫ్ఐఆర్ కట్టడం అనేది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాబట్టి పోలీసు వాళ్ళు కట్టారు. తర్వాత వాళ్ళు మాకు నోటీస్ ఇచ్చారు. నోటీసుల ప్రకారం మేము కూడా ఫాలో అవుతాం. రూల్ ఆఫ్ లా ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేస్తాము. ఎనీథింగ్ ఎల్స్? ఓకే రైట్. మనం చూస్తున్నాం వర్మ తరపున ఏదైతే లీగల్ టీం ఉందో వారు కూడా రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం ఉన్నటువంటి కొత్త చట్టాల ప్రకారం మేము హైబ్రిడ్ మోడ్లో కూడా అటెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది. సో ఆ విషయాన్నైనా కానీ పోలీసులకు అయితే మాత్రం ముందస్తు సమాచారం లేనట్లుగా తెలుస్తుంది. అందుకోసమనే ఒంగోలు నుంచి కూడా హైదరాబాద్కు చేరుకున్నారు పోలీసులు అయితే మాత్రం ఖచ్చితంగా ఈ కేసు విషయంలో. సో ప్రస్తుతం ఆర్జీవి ఎక్కడున్నారు, ఆర్జీవి విషయంలో పోలీసులు ఏ రకంగా ముందు